అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సింహరాశివారికి 2026 మార్చి 18 బుధవారం, 19 గురువారం, 20 శుక్రవారం, 21 శనివారం రాశిఫలాలు. ఈ రోజుల్లో మీ జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పులు, అదృష్టం, జాగ్రత్తలు, ధనయోగం, కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య విషయాలు అన్నింటినీ పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాం. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరలో మీకు చాలా ముఖ్యమైన సూచన చెప్పబోతున్నాను. మీ అందరికీ ఒక చిన్న మనవి. చాలామంది మా వీడియోలు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీ యొక్క సబ్స్క్రైబ్ మా ఛానల్కి చాలా పెద్ద సహాయం. మీ సపోర్టుంటేనే మేము ఇంకా మంచి వీడియోలు మీకోసం తీసుకురాగలం. అందుకే ఇప్పుడే గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మరియు కమెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీకు శివయ్య ఆశీర్వాదం కలుగుతుంది. ఇప్పుడు మనం సింహరాశి ఫలాలు ప్రారంభిద్దాం. సింహరాశివారికి ఈ సమయంలో గ్రహస్థితి చాలా ప్రత్యేకంగా ఉంది. ముఖ్యంగా సూర్యుడు మీ రాశి అధిపతి కావడం వల్ల మీరు చేసే ప్రతి పనిమీద గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం శనిగ్రహం పరీక్షించే స్థితిలో ఉండగా గురుగ్రహం ఆలస్యంగా ఫలితాలిచ్చే స్థితిలో ఉన్నాడు. అందువల్ల మీరు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం వెంటనే రాకపోవచ్చు. ఈ కాలంలో మీరు అనుభవిస్తున్న ఆటుపోట్లు మీ తప్పు వల్ల కాదు, ఇది గ్రహచలన ప్రభావం. కొన్నిసార్లు మనిషి బాగా ప్రయత్నించినా పరిస్థితులు సహకరించవు. అదే ఇప్పుడు జరుగుతోంది. మీ మనసులో ఎందుకు నా దగ్గరే ఇలా జరుగుతోంది అనే ప్రశ్న వస్తుంది. కానీ జ్యోతిష్య ప్రకారం ఇది మారే సమయం దగ్గర్లోనే ఉంది. ఈ 4 రోజుల్లో మీరు ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. భవిష్యత్తు గురించి టెన్షన్ పడతారు. గతంలో చేసిన తప్పులు గుర్తుకొస్తాయి. కొంతమంది పాత విషయాలు తీసుకుని మీమీద మాట్లాడవచ్చు. ఇది శని ప్రభావం. కాని అదే సమయంలో గురు కటాక్షం వల్ల పూర్తిగా పడిపోకుండా కాపాడే శక్తి కూడా ఉంటుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంతో తీసుకున్న నిర్ణయం తరువాత బాధ కలిగిస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో ఆగి ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా డబ్బు, కుటుంబం, ఉద్యోగం, సంబంధాలు ఈ 4 విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోకూడదు. ఈ గ్రహస్థితి ఒక పరీక్ష లాంటిది. ఈ పరీక్షలు సహనంతో దాటితే తరువాత మీకు మంచి కాలం వస్తుంది. ఇప్పుడే ఫలితం రావడం లేదు అంటే మీకు పెద్ద ఫలితం సిద్ధమవుతోంది అనర్థం. ఈ సమయంలో సింహరాశి వారికి చేసే పనులు సులభంగా పూర్తికావు. చిన్న పని కూడా పెద్ద పనిలాగా అనిపిస్తుంది. మీరొక పని మొదలు పెడితే మధ్యలో అడ్డంకులొస్తాయి. మీరు ప్లాన్ చేసిన విధంగా ఏ పనీ జరగదు. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న విషయం ఇంకా ఆలస్యమవుతుంది. ఇది ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, ఇంటి విషయం కావచ్చు, పెళ్లి విషయం కావచ్చు. ఎంత ప్రయత్నం చేసినా ఫలితం రాకపోవడం వల్ల మనసులో నిరాశ పెరుగుతుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా ఒక విషయం గమనించాలి. మీరు నమ్మిన వాళ్లే కొన్నిసార్లు సహాయం చేయరు. మీరు ఊహించని చోట సమస్య వస్తుంది. అందుకే ఈ రోజుల్లో మీ పనిమీదే దృష్టి పెట్టాలి. ఎవరిమీద ఎక్కువ ఆశ పెట్టుకోపోవడం మంచిది. ఆటుపోట్లు రావడం అంటే జీవితం ఆగిపోయింది అని కాదు. ఇది మార్పు ముందు వచ్చే దశ. చాలాసార్లు పెద్ద విజయానికి ముందు ఇలాంటివి జరుగుతాయి. మీరిప్పుడు ఎదుర్కొంటున్న కష్టం భవిష్యత్తులో మీకు బలమవుతుంది. ఈ సమయంలో ఒక మంచి అలవాటు పెట్టుకోవాలి. ప్రతిరోజూ ఉదయం త్వరగా లేవాలి. సూర్యుణ్ణి చూసి నమస్కారం చెయ్యాలి. ఇది మీ మనసుకు ధైర్యమిస్తుంది, ఆతురత తగ్గుతుంది. ఇటీవల మీరు అనుభవించిన అవమానాలు మీకు చాలా బాధ ఇచ్చాయి. మీరు మంచిగా ఉన్నా కొందరు మిన్ను అర్థం చేసుకోలేదు. మీరు చేసిన మంచి పనికి కూడా పేరు రాకపోవచ్చు. ఇది చాలా బాధ కలిగించే విషయం. శని ప్రభావం ఉన్నప్పుడు మనిషి చేసిన పని గుర్తింపు పొందదు. కొన్నిసార్లు ఇతరులు చేసిన తప్పు కూడా మీమీద పడుతుంది. మీరు చెప్పింది వినకుండా మీమీదే కోపం చూపించే పరిస్థితి వస్తుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా మాటల వల్ల గాయపడే అవకాశముంది. ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడవచ్చు. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి కూడా మిన్ను బాధపెట్టే మాట చెప్పవచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయమేమిటంటే వెంటనే స్పందించకూడదు. ఆ సమయంలో మీరు మాట్లాడితే గొడవ పెరుగుతుంది. కొన్నిసార్లు మౌనం పెద్ద రక్షణ. అవమానం వచ్చినప్పుడు మనసు కుంగిపోతుంది. నేను ఎందుకు ఇలా అవుతున్నాను అని అనిపిస్తుంది. కాని జ్యోతిష్య ప్రకారం ఈ కాలం ముగిసిన తరువాత మీ విలువ తెలిసే సమయం వస్తుంది.
ఇప్పుడు మిన్ను తక్కువగా చూసిన వాళ్ళు తరువాత మిన్ను గౌరవిస్తారు. ఈ రోజుల్లో దేవుని మీద విశ్వాసం పెంచుకోవాలి. మీరు ఒంటరిగా లేరు. మీకు కనిపించకపోయినా ఒక శక్తి మిన్ను కాపాడుతోంది. ఈ సమయంలో కుటుంబంలో శాంతి తగ్గే సూచనలు ఉన్నాయి. చిన్న విషయం మీద పెద్ద గొడవ వచ్చే అవకాశముంది. ముఖ్యంగా మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. భార్యాభర్తల మధ్య మాటలు పెరగవచ్చు. తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఇంట్లో ఉన్నవాళ్లు మిన్ను అర్థం చేసుకోవడం లేదు అని అనిపిస్తుంది. మీరు చేసే ప్రయత్నాలు ఎవరికీ కనిపించడం లేదు అని బాధ కలుగుతుంది. ఈ రోజుల్లో మీరు కోపంగా మాట్లాడితే సమస్య పెరుగుతుంది. మీరు మౌనంగా ఉంటే సమస్య తగ్గుతుంది. కుటుంబంలో శాంతి ఉండాలంటే ఒకరు తగ్గాలి. ఈ సమయంలో తగ్గేది మీరైతే మంచిది. కొంతమందికి ఇంటి మార్పు, స్థలం మార్పు లేదా కుటుంబ నిర్ణయం గురించి టెన్షన్ ఉండవచ్చు. తొందరగా నిర్ణయం తీసుకోకూడదు. ఈ 4 రోజులు ఆగితే పరిస్థితి మారుతుంది. కుటుంబంలో దేవుని పేరు ఎక్కువగా వినిపిస్తే గొడవలు తగ్గుతాయి. ఇంట్లో దీపం పెట్టడం, శ్లోకం వినిపించడం, పూజ చేయడం ఇవి చాలా మంచి ఫలితమిస్తాయి. సింహరాశివారికి ఈ సమయంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే మీరు మంచిగా ఉన్నా కొందరు మీ గురించి తప్పుగా మాట్లాడవచ్చు. మీరు చేసిన పని వెనక ఉద్దేశం అర్థం కాక మీమీద అనుమానం పెట్టే పరిస్థితి వస్తుంది. సమాజంలో, బంధువులలో, స్నేహితులలో ఎవరో ఒకరు మీ గురించి తప్పుగా చెప్పే అవకాశముంది. మీరు చెప్పింది వేరేలా వినిపిస్తుంది. మీరు చెయ్యని పనికి కూడా మీ పేరు వస్తుంది. ఇది శని పరీక్షలో ఒక భాగం. ఈ సమయంలో మనిషి సహనం కోల్పోతే మరింత సమస్య వస్తుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండాలి. మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడే స్పందించాలి అనిపించినా ఆగాలి. సమయం వచ్చినప్పుడు నిజం బయటపడుతుంది. మీరు నిజాయితీగా ఉంటే చివరికి గౌరవం మీకే వస్తుంది. ఈ రోజుల్లో కొత్త గొడవలు పెట్టుకోకూడదు. అవసరం లేని చర్చలు చేయకూడదు. మీ లక్ష్యం మీద దృష్టి పెట్టాలి. మీమీద అపార్థం వచ్చినా దేవుడు చూస్తున్నాడు అని నమ్మాలి. ఈ పరీక్ష పూర్తయ్యాక మీకు మంచి పేరు, మంచి స్థానం వస్తుంది. ఈ సమయంలో సింహరాశివారికి ప్రధానంగా కనిపించే సమస్య ఆర్థిక ఒత్తిడి. డబ్బు సంపాదిస్తున్నా చేతిలో నిలవకపోవడం, అనుకోని ఖర్చులు రావడం, పాత బాకీలు గుర్తురావడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఇది కేవలం మీ అలవాట్ల వల్ల కాదు, గ్రహస్థితి కారణంగా ఖర్చులు పెరిగే యోగం ఉంటుంది. ఇటీవల మీరు ప్లాన్ చేయని ఖర్చులు వచ్చి ఉండవచ్చు. ఇంటి అవసరాలు, ఆరోగ్య ఖర్చులు, కుటుంబ బాధ్యతలు లేదా అప్పులు తీర్చాల్సిన పరిస్థితి రావచ్చు. కొంతమందికి డబ్బు రావాల్సిన చోట ఆలస్యం అవుతుంది. మీరు ఎదురుచూస్తున్న చెల్లింపు రావడం లేటవుతుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు. ఎవరో చెప్పారని డబ్బు పెట్టడం మంచివి కాదు. త్వరగా లాభం వస్తుంది అని చెప్పే మాటలు నమ్మకూడదు. ఖర్చు చేసే ముందు 2 సార్లు ఆలోచించాలి. అవసరం లేని వస్తువులు కొనకపోవడం మంచిది. ఈ 4 రోజులు కాస్త నియంత్రణలో ఉంటే తర్వాత పరిస్థితి మెరుగవుతుంది. కొంతమందికి పాత బాకీలు తిరిగి వస్తాయి. మీరు మరిచిపోయిన డబ్బు కూడా తిరిగి వచ్చే సూచన ఉంది. కానీ కొంచెం ఆలస్యం అవుతుంది. సహనం ఉంటే లాభం ఉంటుంది. ప్రతి ఉదయం సూర్యున్ని చూసి నమస్కారం చేసి ₹1 అయినా దానం చేయడం మంచిది. ఇది డబ్బు నిలవడానికి సహాయపడుతుంది. ఉద్యోగస్తులకి ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడ్డా మీ పని గుర్తించకపోవచ్చు. పై అధికారులు మీమీద ఎక్కువ ఆశ పెట్టుకుంటారు. చిన్న తప్పు కూడా పెద్దగా కనిపించే అవకాశముంది. కొంతమందికి ఆఫీసులో రాజకీయాలు కనిపిస్తాయి. మీ పని మీరు చేసినా పేరు వేరేవారికి వెళ్లే పరిస్థితి ఉంటుంది. మీకు నచ్చని పని చెయ్యాల్సి రావచ్చు. ఇది కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఈ రోజుల్లో మీరు కోపంగా స్పందిస్తే సమస్య పెరుగుతుంది. మాట్లాడే ముందు ఆలోచించాలి. ఎవరిమీద నమ్మకం పెట్టుకోవాలో జాగ్రత్తగా ఉండాలి. మీ పనిని నిశ్శబ్దంగా పూర్తి చేయడం మంచిది. ఉద్యోగం మారాలి అనిపించే ఆలోచన రావచ్చు. కానీ ఈ 4 రోజుల్లో నిర్ణయం తీసుకోవద్దు. త్వరగా తీసుకున్న నిర్ణయం తర్వాత పశ్చాత్తాపం కలిగించవచ్చు. కొంతమందికి బదిలీ, బాధ్యతా మార్పు లేదా కొత్త పని రావచ్చు. మొదట కష్టం అనిపించినా తర్వాత అది మీకు మంచిదే అవుతుంది. ప్రతిరోజు పని మొదలుపెట్టే ముందు మనసులో దేవుని పేరు చెప్పాలి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. వ్యాపారం చేసే సింహరాశివారికి ఈ సమయంలో ఆదాయం తగ్గినట్లు అనిపించవచ్చు. కస్టమర్లు తక్కువగా రావడం, ఒప్పందాలు ఆలస్యం అవడం, డబ్బు తిరిగి రావడం లేటవడం జరుగుతుంది. మీరు కొత్తగా ప్రారంభించిన పని అయితే కొంచెం ఎక్కువ శ్రమపడాలి. మొదట ఫలితం కనిపించదు. కానీ ఆపకుండా కొనసాగిస్తే తర్వాత మంచి లాభం వస్తుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం భాగస్వామ్యాలు. ఎవరిమీద నమ్మకం పెట్టుకుని ఒప్పందం చెయ్యకూడదు. కాగితాలు చూసి నిర్ణయం తీసుకోవాలి. మాటల మీద నమ్మకం పెట్టుకుంటే నష్టం రావచ్చు.
కొంతమందికి పాత కస్టమర్లు తిరిగి వస్తారు. ఇది మంచి సూచన. నెమ్మదిగా వ్యాపారం స్థిరపడే కాలం. తొందరగా పెద్ద నిర్ణయం తీసుకోకపోతే మంచిది. ఈ సమయంలో దుకాణం, ఆఫీసు, పనిచేసే చోట శుభ్రంగా ఉంచాలి. ప్రతి శుక్రవారం దీపం పెట్టడం మంచిది. ఇది ఆర్థిక ప్రవాహాన్ని పెంచుతుంది. మీకు అనిపించవచ్చు, నేను ఎంత కష్టపడుతున్నా ఫలితం లేదు అని. కానీ ఈ కాలం తర్వాత మీకు స్థిరమైన లాభం వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకి ఈ సమయంలో మనసు చదువులో పూర్తిగా ఉండకపోవచ్చు. చదవాలి అనిపించినా కాన్సంట్రేషన్ ఉండదు. మొబైల్, ఆలోచనలు, టెన్షన్ ఇవి ఎక్కువగా ఉంటాయి. పరీక్షలు దగ్గరలో ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. నేను చేయగలనా లేదా అనే భయం వస్తుంది. కానీ ఈ భయం వల్ల చదువు తగ్గితే ఫలితం తగ్గుతుంది. ఈ రోజుల్లో ఒక నియమం పెట్టుకోవాలి. ప్రతిరోజూ ఒకే టైంలో చదవాలి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి. ఒకేసారి ఎక్కువ చదవాలని ప్రయత్నించకూడదు. కొంతమందికి గురువు, పెద్దలు లేదా స్నేహితుల సహాయం లభిస్తుంది. వారి సలహా వినడం మంచిది. ఒంటరిగా టెన్షన్ పడకూడదు. ఈ సమయంలో మంత్రం జపం చేయడం చాలా మంచిది. చదువు మొదలుపెట్టే ముందు దేవుని పేరు చెప్పాలి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఇప్పుడు కష్టం అనిపించినా ఈ శ్రమ తర్వాత మంచి ఫలితం వచ్చే సూచన ఉంది. ఆలస్యమైన విజయం మీవైపు వస్తుంది. ప్రేమలో ఉన్న సింహరాశివారికి ఈ సమయంలో కొంత గందరగోళం కనిపిస్తుంది. మీరు చెప్పిన మాటను వేరేలా అర్థం చేసుకోవచ్చు. చిన్న విషయం మీద పెద్ద గొడవ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి అనుమానం పెరుగుతుంది. ఫోన్ మాట్లాడటం తగ్గితే, మెసేజ్ ఆలస్యం అయితే కూడా మనసులో అనుమానం వస్తుంది. ఈ అనుమానం పెరిగితే సంబంధం దూరం అవుతుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా నిజాయితీగా మాట్లాడాలి. దాచిపెట్టడం, పరీక్షించడం, కోపంగా మాట్లాడటం ఇవి సమస్య పెంచుతాయి. కొంతమందికి పాత ప్రేమ విషయం మళ్లీ గుర్తుకురావచ్చు. గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తే ప్రస్తుత సంబంధం బలహీనపడుతుంది. కాబట్టి గతాన్ని వదిలి ముందు చూడాలి. ప్రేమలో ఉన్నవారు ఈ 4 రోజుల్లో పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. బ్రేకప్, పెళ్లి నిర్ణయం, ఇంట్లో చెప్పడం ఇవి కొంచెం ఆగితే మంచిది. ఈ కాలం ఒక పరీక్ష లాంటిది. నిజంగా మీకు సరిపోయే వ్యక్తి అయితే ఈ సమస్యల తర్వాత సంబంధం మరింత బలోపేతమవుతుంది. మనసులో కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడకూడదు. కొంచెం సమయం తీసుకుని మాట్లాడితే సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది. ఈ సమయంలో సింహరాశివారికి వివాహ జీవితంలో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోవడం, చిన్న విషయాల మీద ఎక్కువగా ఆలోచించడం, మాటలలో కఠినత్వం రావడం జరుగుతుంది. ఇది ప్రేమ తగ్గిందని కాదు, గ్రహస్థితి కారణంగా మనసు ప్రశాంతంగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రధాన సమస్య ఏమిటంటే ఒకరు చెప్పేది మరొకరు పూర్తిగా వినకపోవడం. వెంటనే స్పందించడం, కోపంతో మాట్లాడ్డం వల్ల చిన్న మాట పెద్ద గొడవగా మారుతుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా సహనం అవసరం. కొంతమందికి డబ్బు విషయాలు, కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువు, ఇంటి సమస్యలు ఇవి కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి బయట చెప్పకుండా మనసులో పెట్టుకుంటే అది తర్వాత గొడవగా బయటకు వస్తుంది. కాబట్టి మాట్లాడుకోవడం అవసరం, కాని కోపంగా కాదు, శాంతంగా. ఈ సమయంలో బయటవాళ్ల మాటలు ఎక్కువగా వినకూడదు. మూడో వ్యక్తి మధ్యలోకి వస్తే సంబంధం బలహీనపడుతుంది. మీరిద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటే సమస్య తగ్గుతుంది. కొంతమందికి విడిపోవాలి అనే ఆలోచన కూడా రావచ్చు. కాని ఈ కాలంలో తీసుకున్న నిర్ణయం తరువాత బాధ కలిగిస్తుంది. కాబట్టి ఈ 4 రోజులు పెద్ద నిర్ణయం తీసుకోకపోవడం మంచిది. ఇంట్లో ప్రతిరోజూ దీపం పెట్టడం, దేవుని పేరు వినిపించడం, కలిసి ప్రార్థన చేయడం ఇవి సంబంధాన్ని బలపరుస్తాయి. ఈ కాలం గడిచాక మీ ఇద్దరి మధ్య ప్రేమ మళ్లీ పెరుగుతుంది. సింహరాశివారికి ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద వ్యాధియోగం కనిపించకపోయినా చిన్న చిన్న సమస్యలు బాధపెట్టే అవకాశముంది. ముఖ్యంగా అలసట, తలనొప్పి, ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోవడం వంటి సమస్యలు రావచ్చు. మనసులో ఎక్కువ ఆలోచనలుంటే శరీరం కూడా బలహీనంగా అనిపిస్తుంది. మీరు పని చేయగలిగినా చెయ్యాలని అనిపించదు. ఇది శరీర సమస్య కంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్న సూచన. ఈ రోజుల్లో భోజనం టైంకి చెయ్యాలి. ఎక్కువగా బయట ఆహారం తినకపోవడం మంచిది. నీళ్లు తక్కువగా తాగితే అలసట పెరుగుతుంది. చిన్న విషయాలు పట్టించుకోకపోతే తరువాత పెద్ద సమస్య అవుతుంది. కొంతమందికి పాత సమస్య మళ్లీ రావచ్చు. మందులు ఆపకుండా కొనసాగించాలి. వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. రాత్రి ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. నిద్రకు ముందు మొబైల్ చూడకుండా ప్రశాంతంగా ఉండాలి. దేవుని పేరు చెప్పి నిద్రపోతే మనసు నెమ్మదిస్తుంది.
ఈ కాలంలో శరీరం కంటే మనసును కాపాడుకోవడం ముఖ్యం. మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఈ సమయంలో సింహరాశివారికి ఒక ప్రత్యేకమైన భావన వస్తుంది. జనాల్లో ఉన్నా ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. మాట్లాడాలని అనిపించదు. కొంతమంది నుండి దూరంగా ఉండాలననిపిస్తుంది. ఇది చెడు సూచన కాదు. ఇది మనసులోపల మార్పు జరుగుతున్న సంకేతం. మీరు గతంలో జరిగిన విషయాలు ఎక్కువగా గుర్తుచేసుకుంటారు. ఎవరు ఏమన్నారు, ఎవరు ఎలా ప్రవర్తించారు, ఇవి మనసులో తిరుగుతాయి. కొన్నిసార్లు ఎందుకిలా జరిగింది అని దేవుణ్ణి కూడా ప్రశ్నించాలనిపిస్తుంది. ఇది బలహీనత కాదు. ఇది మనిషి లోపల ఎదుగుదల ప్రారంభం. ఇలాంటి సమయంలో మనసు నిజం వైపు వెళుతుంది. ఎవరు నిజంగా మనవారో, ఎవరు కాదో అర్థమవుతుంది. ఈ రోజుల్లో ఎక్కువగా ప్రశాంతంగా ఉండాలి. అవసరం లేని గొడవలు, చర్చలు, వాదనలు దూరంగా పెట్టాలి. ఒంటరిగా కూర్చుని ఆలోచించడం కూడా మంచిదే, కాని నెగటివ్గా కాదు. పూజ, జపం, ధ్యానం, దేవాలయానికి వెళ్లడం ఇవి మనసుకు శాంతినిస్తాయి. మీరు అనుకోకుండా ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. ఇది మీకు రాబోయే మంచి కాలానికి సిద్ధం చేసే దశ. కొన్ని కష్టాలు మనిషిని దేవుని దగ్గరకు తీసుకెళ్తాయి. మీరిప్పుడు ఆ దశలో ఉన్నారు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇటీవల మీరు దేవుని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని గమనిస్తారు. ముందు అంతగా ప్రార్థన చెయ్యని మీరు ఇప్పుడు దేవాలయానికి వెళ్లాలని అనిపిస్తుంది. మంత్రాలు వినాలని, పూజ చెయ్యాలని, నిశ్శబ్దంగా కూర్చోవాలని అనిపిస్తుంది. ఇది కేవలం భావోద్వేగం కాదు, గ్రహస్థితి వల్ల మనసులోపల శుద్ధి జరుగుతున్న సూచన. మనిషి కష్టాలు అనుభవించినప్పుడు దేవుని విలువ అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అదే అనుభవిస్తున్నారు. కొంతమంది ఒక సమస్యతో దేవుణ్ణి ప్రార్థిస్తారు, కాని మీ దగ్గర ఒకటి కాదు, చాలానే ఉండవచ్చు. అందుకే మీ ప్రార్థన కూడా గుండె నుండి వస్తుంది. ఈ కాలంలో మీరు చేసిన ప్రార్థన వృధా కాదు. వెంటనే ఫలితం కనిపించకపోయినా లోపల మార్పు మొదలవుతుంది. మనసు బలంగా మారుతుంది. భయం తగ్గుతుంది. ఇంట్లో పూజస్థలం శుభ్రంగా ఉంచాలి. ప్రతిరోజూ ఒక దీపం పెట్టాలి. మీకు తెలిసిన చిన్న మంత్రమైనా జపం చెయ్యాలి. నియమం ఉంటే ఫలితం త్వరగా కనిపిస్తుంది. దైవం మనిషిని పరీక్షించి తర్వాత ఇస్తుంది. ఇప్పుడు పరీక్ష, తరువాత అనుగ్రహం. ఈ విషయం గుర్తుంచుకుంటే మనసు దిగులుపడదు. ఈ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. మీరు ఎవరూ సహాయం చెయ్యరు అని అనుకున్న సమయంలో ఊహించని వ్యక్తి మీకు తోడుగా నిలబడతాడు. మీరు అడగకపోయినా ఎవరో ముందుకు వచ్చి సహాయం చేస్తారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. జ్యోతిష్య ప్రకారం కష్టకాలం చివర్లో ఇలా జరుగుతుంది. దేవుడు నేరుగా రాకపోయినా ఎవరో ఒకరి ద్వారా సహాయం చేస్తాడు. కొంతమందికి పాత స్నేహితుడు తిరిగి కలవచ్చు. కొంతమందికి బంధువు సహాయం చేయవచ్చు. ఇంకొంతమందికి పని విషయంలో ఒక మంచి అవకాశం వస్తుంది. మీరు ఆశ వదిలేసిన విషయం మళ్లీ కదులుతుంది. ఆలస్యంగా అయినా పని పూర్తయ్యే సూచన ఉంటుంది. ఈ సమయంలో మీ మనసు వినయంగా ఉండాలి. సహాయం చేసిన వారిని గౌరవించాలి. గతంలో ఎవరిమీద కోపమున్నా వదిలెయ్యాలి. మనసు శుభ్రంగా ఉంటే అదృష్టం దగ్గరగా వస్తుంది. ఇది కష్టకాలం పూర్తిగా ముగిసిందనే సంకేతం కాకపోయినా మార్పు ప్రారంభమైందనే సూచన. ఈ 4 రోజుల్లో వచ్చిన చిన్న మంచి సంఘటన కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధ వృధా కాదు. ఈ సహాయం మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే ప్రారంభం. ఈ సమయంలో సింహరాశివారికి ఎక్కువగా అవసరమయ్యేది సహనం. మీరింతవరకు చాలా పరిస్థితులు చూసి ఉండవచ్చు, కాని ఇప్పుడు జరుగుతున్న విషయాలు మాత్రం మానసికంగా ఎక్కువగా పరీక్షించేలా ఉంటాయి. ఒక పని పూర్తవుతుందనుకున్నప్పుడు ఆగిపోవడం, నమ్మిన వ్యక్తి మాట మార్చడం, దగ్గరవాళ్లు అర్థం చేసుకోకపోవడం ఇవన్నీ కలిసొస్తే మనసు బలహీనపడుతుంది. ఈ కాలంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది శిక్ష కాదు, పరీక్ష. జీవితంలో పెద్ద మార్పు రావడానికి ముందు మనిషి సహనం ఎంత ఉందో కాలం పరీక్షిస్తుంది. మీరు కోపంతో స్పందిస్తే సమస్య పెరుగుతుంది. మీరు ఆగి ఆలోచిస్తే దారి కనిపిస్తుంది. కొంతమందికి ఇలా అనిపించవచ్చు, నేను ఎందుకింత కష్టపడాలి, ఇంకెంతవరకు భరించాలి అని. కాని జ్యోతిష్యంగా చూస్తే ఇది చివరి దశలో ఉన్న కష్టం. మీరు ఇప్పుడు ఆగిపోతే ఇప్పటివరకు చేసిన శ్రమ వృధా అవుతుంది. ఈ రోజుల్లో మీకు పనులు నెమ్మదిగా జరిగితే నిరాశపడకండి. ఆలస్యమైన పని తరువాత మీకు ఎక్కువ ప్రయోజనమిస్తుంది. త్వరగా వచ్చినది త్వరగా పోతుంది, ఆలస్యంగా వచ్చినది నిలుస్తుంది. మనసు బలంగా ఉండాలి. ప్రతిరోజూ ఒక మంచి పని చెయ్యాలి. చిన్న సహాయం చేసినా, మంచి మాట చెప్పినా దాని ఫలితం మీకు తిరిగి వస్తుంది.
ఈ కాలం మీకు సహనం నేర్పడానికి వచ్చింది. కొంతకాలంగా మీకు అన్నీ వ్యతిరేకంగా జరుగుతున్నట్టు అనిపించవచ్చు. మీరు ప్లాన్ చేసినది ఒకటి, జరిగేది ఇంకొకటి. కానీ ఈ 4 రోజుల్లో ఒక చిన్న మార్పు కనిపించడం ప్రారంభమవుతుంది. మొదట పెద్దగా కనిపించకపోయినా తర్వాత అది మంచి ఫలితానికి దారితీస్తుంది. మీరు ఎదుర్కొన్న సమస్యల్లో ఒకటి పరిష్కారమవుతుంది. మీకు టెన్షనిచ్చిన విషయం కాస్త సర్దుకుంటుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వార్త రావచ్చు. ఇది పూర్తిగా అదృష్టం మారిపోయిందనే కాదు, కానీ మార్పు మొదలైందనే సంకేతం. ఈ సమయంలో ముఖ్యంగా మనసు నెగిటివ్గా ఉంచకూడదు. ఇది కూడా చెడే అవుతుంది అని ముందే అనుకుంటే మంచి అవకాశాన్ని కూడా కోల్పోతారు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. కొంతమందికి పని విషయంలో కొత్త మార్గం కనిపిస్తుంది. ఇంకొంతమందికి డబ్బు విషయంలో ఊహించని ఉపశమనం వస్తుంది. మరికొంతమందికి సంబంధాల్లో సర్దుబాటవుతుంది. ప్రతికూల పరిస్థితి ఒక్కసారిగా మారదు, కానీ ఒక్కో అడుగు ముందుకు పడుతుంది. మీరు ఈ మార్పును గుర్తించి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఇది మీకు చెప్పే సంకేతం, కష్టం శాశ్వతం కాదు. మీరు నిలబడితే కాలం మీవైపు తిరుగుతుంది. ఇటీవల మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించి ఉండవచ్చు. మీ సమస్య మీకే తెలుసు. మీ బాధ ఎవరికీ అర్థం కావడం లేదు అనిపించి ఉండవచ్చు. కానీ ఈ సమయంలో ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది. మీకు ఒక ఆశ్రయం లభిస్తుంది. ఆశ్రయమంటే కేవలం ఒక మనిషి కాదు. అది ఒక మంచి స్నేహితుడవ్వచ్చు, కుటుంబంలో ఒక పెద్దవాడు కావచ్చు, గురువు కావచ్చు, లేదా దైవం మీద విశ్వాసం కావచ్చు. మీ మనసు దిగులుగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పే వ్యక్తి మీకు దొరుకుతాడు. కొంతమందికి పని విషయంలో సహాయం చేసే వ్యక్తి వస్తాడు. ఇంకొంతమందికి డబ్బు విషయంలో తోడుగా నిలిచే వ్యక్తి కనిపిస్తాడు. మరికొంతమందికి మానసికంగా ధైర్యమిచ్చే వ్యక్తి జీవితంలోకి వస్తాడు. ఈ సమయంలో మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే అహంకారం వదిలేయాలి. సహాయం తీసుకోవడం తప్పు కాదు. మనిషి ఒంటరిగా అన్నీ చెయ్యలేడు. ఎవరో ఒకరు తోడైతే ప్రయాణం సులభమవుతుంది. దైవం మీద విశ్వాసం పెరిగితే మనసుకి ఒక బలం వస్తుంది. మీరు పడిపోకుండా కాపాడే శక్తి మీతోనే ఉందని అర్థమవుతుంది. ఈ కాలం మీకు చెబుతున్నది, నువ్వు ఒంటరివి కాదు, నీకు రక్షణ ఉంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన పరిస్థితులు మిమ్మల్ని బలంగా చేశాయి. ఇప్పుడు నెమ్మదిగా మంచి కాలం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా పెద్ద మార్పు కాకపోయినా చిన్న చిన్న మంచి సంఘటనలు జరుగుతాయి. మీరు చాలా రోజులుగా ఆగిపోయిన పని మళ్లీ మొదలవుతుంది. మీ మీద నమ్మకం తగ్గినవాళ్లు మళ్లీ మీ దగ్గరకు వస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. కొంతమందికి ఉద్యోగంలో మార్పు వస్తుంది. ఇంకొంతమందికి డబ్బు నిలవడం మొదలవుతుంది. మరికొంతమందికి కుటుంబంలో శాంతి పెరుగుతుంది. ఇది బంగారు కాలం పూర్తిగా వచ్చేసింది అనే కాదు, కానీ దానికి దారి మొదలైందనే సంకేతం. ఈ సమయంలో మీరు ఒక విషయం చెయ్యాలి. గతం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని పట్టుకోవాలి. మీరు కష్టపడి సంపాదించిన అనుభవం ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. గతంలో ఎదురైన అవమానాలు ఇప్పుడు మీకు బలమవుతాయి. జ్యోతిష్యం ప్రకారం ఈ దశ తర్వాత మీ జీవితం స్థిరపడే అవకాశముంది. మీరు నమ్మకంగా ముందుకు వెళ్ళాలి. సింహరాశివారికి ఈ కాలం తర్వాత మెల్లగా మంచి ఫలితాలు కనిపించే అవకాశముంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధ వృధా కాదు. ప్రతి కష్టం మీకు ఒక పాఠం నేర్పింది. ఇప్పుడు ఆ పాఠం వల్ల మీరు బలంగా మారారు. భవిష్యత్తులో మీకు స్థిరమైన జీవితం రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా నెమ్మదిగా మెరుగుదల ఉంటుంది. కుటుంబంలో శాంతి పెరుగుతుంది. మీరు చెయ్యాలనుకున్న పని పూర్తయ్యే సమయం దగ్గరలో ఉంది. కానీ ఈ మంచి ఫలితం రావాలంటే మీరు కొంత నియమం పాటించాలి. ఈ రోజుల్లో దైవస్మరణ చాలా అవసరం. మనసులో భయం ఉన్నప్పుడు దేవుడి పేరు చెప్పాలి. కోపం వచ్చినప్పుడు మౌనం పాటించాలి. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక దీపం పెట్టాలి. ఇంట్లో శుభ్రత ఉంచాలి. పేదవారికి సాధ్యమైనంత సహాయం చెయ్యాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. ముఖ్యంగా దుర్గాదేవి ప్రార్థన ఈ సమయంలో చాలా శుభమిస్తుంది. శుక్రవారం లేదా మంగళవారం ఈ మంత్రం జపం చెయ్యాలి. ఓం దుం దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే భయం తగ్గుతుంది, మనసు బలంగా ఉంటుంది, కష్టాలు తగ్గి మార్గం కనిపిస్తుంది. దేవి కటాక్షం ఉంటే ఆలస్యమైన పని కూడా పూర్తవుతుంది. మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, ఆనందం రావాలని ఆశీర్వదిస్తున్నాను. ఇంతవరకు మీరు చూసింది సింహరాశివారికి మార్చ్ 18, 19, 20, 21 రాశిఫలాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి.
మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వాలంటే తప్పకుండా గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము ఇంకా మంచి రాశి ఫలాలు, జ్యోతిష్య సమాచారం, పరిహారాలు మీకోసం తీసుకురాగలం. చాలామంది వీడియో చివరి వరకు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు దేవుని ఆశీర్వాదం ఉండాలి అనుకుంటే కామెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీ అందరికీ దేవుని కటాక్షం ఉండాలి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.